బిందియా వాళ్ళ అమ్మా నాన్నతో పాటు అమ్రోహాలో ఉంది. తను 5వ క్లాస్లో చదువుతుంది. బిందియా వాళ్ళ అమ్మ ఇంట్లోనే బట్టలు కుట్టే పని చేస్తుంది. కేత్కి ఇంట్లోనే బట్టలు కుట్టే పని చేసుకుంటూ సంపాదిస్తూ ఉండేది. వాళ్ళ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు కూడా తనతో పాటు ఏదో ఒక పని చేసేవాళ్ళు. కేత్కి ఇంట్లో పని చేసుకునేటప్పుడు బిందియా తనకి హెల్ప్ చేయడానికి వచ్చేది. అప్పుడు కేత్కి తనని చదువుకోవడానికి పంపించి తనే పని చేసుకునేది. ఇంటి పని, వంట పని అంతా పూర్తి చేసుకుని తను బట్టలు కుట్టి పడుకోవడానికి చాలా టైం అయిపోయేది. పేదతనం వల్ల తను చాలా పని చేయాల్సి వచ్చింది. కేత్కి భర్త నిరంజన్ ఒక తాగుపోతు. తనకి ఏ ఒక్క పని పాట లేదు. కేత్కి బట్టలు కుట్టి సంపాదించే డబ్బులన్నీ తన దగ్గర నుంచి లాక్కొని వెళ్లేవాడు. ఇవ్వు, నాకివ్వ డబ్బులు. కేత్కి బాగా తెలుసు డబ్బులు చూసిన వెంటనే తన భర్త లాక్కుని వెళ్తాడని. అందుకే తను ఒక ఉండి తయారు చేసి పెట్టుకుంది. ఆ ఉండిలో రోజు కొంత డబ్బులు వేస్తూ వచ్చింది తను. కేత్కి ఒక నిర్ధారం ఏమంటే రోజు సంపాదించిన డబ్బుల్లో కొంత డబ్బులు ఆ ఉండిలో వేసుంచాలని. ఒకరోజు బిందియా వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా, ఈ ఉండిలో రోజు ఎందుకు డబ్బులు వేస్తావు నువ్వు? డబ్బులు చేతిలో ఉంటే ఖర్చు పెట్టేస్తాం నాన్నా. బిందియా, అన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టకూడదు నాన్నా, కొంచెం సేవ్ చేసి ఉంచాలి. ఎందుకంటే ముందుకు మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కష్టకాలంలో కూడా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అర్థమైంది బిందియా రాణి? అవునా అమ్మా? సరే అమ్మా, నా ఫ్రెండ్స్ నన్ను ఆడుకోవడానికి పిలుస్తున్నారు, నేను వెళ్ళనా అమ్మా? సరే వెళ్ళు, కానీ త్వరగా రావాలి, ఎందుకంటే లేట్ అయితే మీ నాన్న నిన్ను అరుస్తారు. బిందియా ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. కేత్కి ఉండిలో డబ్బులు వేసి ఆ ఉండిని భద్రంగా దాచుతుంది. అదే సమయానికి తన భర్త వస్తాడు. తను తాగిన మత్తులో ఉంటాడు. కేత్కిని భోజనం వడ్డించమంటాడు. కేత్కి భోజనం వడ్డిస్తుంది. తను తిని ఇలా అంటాడు, ఏం వంట చేసావు నువ్వు? పప్పులో ఉప్పు లేదు, కారం లేదు. ఎంత చండాలంగా చేసావు నువ్వు వంట. తీసే నా కళ్ళ ముందు నుంచి అది ముందు. ఇంకా నీ డబ్బులు ఇంతవరకు రాలేదు నా దగ్గరికి. అసలు ఇవ్వు నాకు ఆ డబ్బులు, చాలా అవసరం ఉంది, ఇవ్వు నాకు అంతే. ఏవండి, కొంచెం వినండి, మన దగ్గర కొంచెమే డబ్బులుందండి. ఇంట్లో రేషన్ అంతా అయిపోయిందండి, దాంట్లోనూ తీసుకోవాలండి. వినండి, ఆ డబ్బులు తీసుకోకండి. నిరంజన్ కేత్కి మాటలు కొంచెం కూడా వినడు. ఆ డబ్బులు తీసుకుని కేత్కిని కింద తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయానికి బిందియా ఇంటికొస్తుంది. వాళ్ళ అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి తను ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ తనని సమాధానం పరుస్తుంది. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ఎప్పుడులాగే కేత్కి బట్టలు కుట్టి సంపాదిస్తుంది. నిరంజన్ పాడలవాటు ఎక్కువ అవుతుంది. తను పేకాటకు కూడా బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు అమ్మి పేకాట ఆడేవాడు. డబ్బులు, ఇంట్లో వస్తువులు అన్నీ నాశనం చేశాడు. ఒకరోజు, అమ్మా, నాకు పాయసం తినాలనుందమ్మా, చేసిస్తావా? సరే నాన్న, నువ్వు ఇంట్లో భద్రంగా ఉండు, నేను మార్కెట్కి వెళ్ళి కొంచెం బియ్యం తర్వాత పాలు తెస్తా. సరే అమ్మా, నేను ఇంటిని భద్రంగా చూసుకుంటా. కేత్కి బిందియా కోసం కీర్ చేయడానికి కొన్ని వస్తువులు తేవడానికి మార్కెట్కి వెళ్తుంది. అప్పుడు ఎవరో ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగులు కొడుతున్నారు. కేత్కి ఇంటికొచ్చిన వెంటనే అది చూసి భయపడుతుంది. కీర్ చేయడానికి తెచ్చిన అన్ని సామాన్లు కింద పడేస్తుంది. తర్వాత తను వాళ్ళని ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. బిందియా కూడా ఏడుస్తూ అడుగుతుంది, ఎందుకంతా పగలు కొడుతున్నారు అని. కానీ వాళ్ళు ఏమీ వినకుండా ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని పగలు కొడుతూ ఉన్నారు. అందులో ఒక ఆయన ఇలా అంటాడు, మీ ఆయన ఈ ఇంటిని మా సేట్కి అమ్మేశాడు. మీరు ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళండి, మాకేం సంబంధం లేదు ఇందులో. ఏమంటున్నారు? తానెలా అమ్మగలుగుతాడు? ఈ ఇంట్లో నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేమండి. మేమెక్కడికి వెళ్తాం? ఎలా వెళ్ళగలుగుతాం? అమ్మా, వీళ్ళు మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పగలు కొట్టేశారు. నా బొమ్మల్ని కూడా పగలు కొట్టేశారమ్మా. మీరు వెళ్ళండి మా ఇంట్లో నుంచి, ఇది మా ఇల్లు. నోర్మూయ్ అమ్మాయి, ఈ ఇల్లు ఇప్పుడు మీది కాదు, మా సేట్ గారిది. పదండి ఇక్కడి నుంచి వెంటనే. కేత్కి మరియు బిందియా లాక్ చేసిన ఇంటి బయటే కూర్చుని ఉన్నారు.
కేత్కి చాలా కష్టం మీద అన్ని వస్తువుల్ని తీసిపెడుతుంది. అప్పుడే నిరంజన్ కూడా వస్తాడు. తను తాగిన మత్తులో ఉన్నాడు. కేత్కి ఇలా అడుగుతుంది, మీరు ఇల్లు అమ్మేశారా? నా దగ్గర ఒక్క మాట కూడా అనలేదు మీరు. వాళ్ళు బయట తరిమేశారు. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాత్రి ఎక్కడుండాలి? ఈ ఇల్లు నాది, నా సొంతానిది, అర్థమైందా? నేను అమ్మేశా. నువ్వే నీ పుట్టింటి దగ్గర నుంచి తీసుకురాలా ఇది, సరేనా? మరి నాకు డబ్బులు అవసరం కదా, అందుకే ఈ ఇల్లు అమ్మేశా. ప్యాకెట్లో మొత్తం ఓడించేశారు. మరి ఏం చేయాలి మరి చెప్పు? ఇప్పుడు ఈ ఏడుపు గీడుపు పక్కన పెట్టు, సామాన్ తీసుకో. మా ఫ్రెండ్ మోహన్ ఉన్నాడు కదా, ఒక అద్దిల్లు చూపించాడు. ఇవాళ నుంచి మనం అక్కడే ఉంటాం. పద తీసుకో సామాను. కేత్కి ఏం చేయగలుగుతుంది? తను బిందియా మొహం చూసి సైలెంట్ గా ఉంది. బిందియాకి చాలా ఆకలి వేస్తుంది. ఈ రోజు బిందియాకి పాయసం తినాలనిపించింది. కానీ కేతియా తినిపించలేకపోయింది. తనకున్న పేదతనం మరియు తలరాత, ఇవి రెండు తనకొక శాపంలా తయారయ్యి కూర్చుంది. చిన్నపిల్ల బిందియా ముఖం చూసి కేత్కియా ఏం మాట్లాడలేకపోయింది పాపం. కానీ తన మనసు విరిగిపోయింది. వాళ్ళకని స్వంతంగా ఉన్నది ఒక్కటే ఈ ఇల్లు, అది కూడా లేకుండా పోయింది. నిరంజన్ కేత్కియా మరియు బిందియాని వేరే ఇంటికి తీసుకొచ్చాడు. కాలం ఇలానే గడిచిపోతూ ఉంది. ఆ ఇంట్లో కూడా కేత్కి బట్టలు కుట్టి సంపాదించడం ప్రారంభించింది. అక్కడున్న ఆడవాళ్ళు తన గురించి కొంచెం కొంచెం తెలుసుకుని తనకు బట్టలు కుట్టడానికి ఇచ్చేవాళ్ళు. ఇంటి ఖర్చులు, బిందియా చదువు ఖర్చులు మాత్రం కాకుండా కరెంట్ బిల్, రెంట్, వాటర్ బిల్ ఇవన్నీ తను ఇవ్వాల్సి వచ్చింది. కాలం వేగంగా గడుస్తుంది. బిందియా కూడా పెరిగింది. బిందియా తెలివిగల అమ్మాయి, అందంగా కూడా ఉండేది. కానీ తన పేదతనం వల్ల తను ఏం చేయలేకపోయింది. ఇంట్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది. కేత్కి వయసు అయిపోతుంది. మిషన్ మీద బట్టలు కుట్టేటప్పుడు తనకు సరిగా కళ్ళు కనిపించట్లేదు. బిందియా వాళ్ళ అమ్మని చాలా పని చెయ్యొద్దని చెప్పేది. కానీ డబ్బుల అవసరం కూడా ఎక్కువ ఉండేది. కేత్కి చాలా చాలా పని చేసి స్టార్ట్ చేసింది. రోజు రోజుకి తన ఆరోగ్యం చాలా ఘోరంగా తయారైంది. కానీ నిరంజన్ ఒక రోజు అయినా కానీ ఇంటికి రావడు. కేత్కి జీవించడమే కష్టమైంది. బిందియా వాళ్ళ అమ్మకి రోజు సేవ చేసేది. కేత్కి ఒక చింత బిందియాకి పెళ్లి చేయాలన్నది. తను బతికున్నప్పుడే బిందియాకి పెళ్ళైపోవాలని. ఒకరోజు అరే కాంతాక్క, నువ్వా? రా, చాలా రోజులయ్యిందే, రా లోపల రా. ఆహా కేత్కి, నిన్ను చూడడానికి నేను వచ్చాను. ఇన్ని రోజులు నేను మా ఊర్లో ఉన్నాను. నిన్నే మేము అమ్రోహాకు వచ్చాము. వచ్చిన వెంటనే తెలిసింది నువ్వు ఆ ఇల్లు అమ్మేసి రెంట్కి వేరే ఇంట్లో ఉన్నావని. చాలా రోజులు నేను వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి నీ గురించి ఏం తెలీదు. ఏమైంది కేత్కి? నీ ఆరోగ్యం కూడా పాడైందనిపిస్తుంది. ఏం లేదు కాంతక్క, కొంచెం జ్వరం వచ్చిందంతే. అది రేపో ఎల్లుండో సరిపోతుందిలే. బిందియా, బిందియా, కాంతక్కొచ్చింది చూడరా నాన్నా, కొంచెం టీ పెట్టినాన్నా. ఇది బిందియానా? ఎంత పెద్దమ్మాయి అయిపోయింది. నేను చూసినప్పుడు చిన్నగా ఉండేది. తనకు పెళ్ళేదైనా చేస్తున్నావా లేదా? లేదక్కా, నేమే పేదవాళ్ళం కదా, మాకు ఎక్కడమ్మా అబ్బాయి దొరుకుతాడు. తిన్న పెళ్లి గురించి నాకు చింతంతా అక్క. నాకు ఆరోగ్యం వేరే బాలేదు. బతుకున్నప్పుడే తనకి పెళ్ళైపోయిందంటే నా బాధ్యత తీరిపోయిందని నిశ్చింతగా ఉంటాను. ఇంకా నిరంజన్ గురించి అంటే నీకు తెలుసు కదా అక్క, తను ఇంకా తాగుతూ తిరుగుతూనే ఉన్నాడు. నీకు ఇష్టమైతే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తనకి అందమైన మంచి అమ్మాయి కావాలన్నాడు. మనమ్మాయి చూడ్డానికి బాగుంది కదా, తనకు ఇష్టమవుతుంది. అబ్బాయి బట్టల అంగడిలో పనిచేస్తాడు. తను బానే సంపాదిస్తాడు. మన బిందియాని కూడా బానే చూసుకుంటాడు తను. అక్క, మీరు ఆ సంబంధమే మాట్లాడండి. బిందియాకి పెళ్ళైపోయిందంటే నేను నిశ్చింతగా ఉంటానక్క. దయచేసి హెల్ప్ చేయండి. సంతోషంగా నా ప్రాణాలు వదిలేస్తాను. అమ్మా, రోజు చనిపోతా అని ఎందుకంటావమ్మా? పిన్ని గారు, అమ్మకి చెప్పండి అలా మాట్లాడొద్దని. కాంతాదేవి చెప్పినట్టే అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని తీసుకొస్తుంది. వాళ్ళు బిందియాని చూసి సరే అంటారు. బిందియా పెళ్లి ఫిక్స్ అయినందుకు కేత్కి సంతోషంగా ఉంటుంది. రోజు బిందియా గురించి ఆలోచించి కష్టపడేది. ఈ రోజు సంతోషంగా ఉంది.
డాక్టర్స్ పని చేయొద్దన్నా కానీ తను మిషన్ మీద పని చేయడం ఆపనే ఆపదు. కేత్కి పెళ్లి కోసం తనకు డబ్బులు కావాలి. అందుకు తను ఎక్కువ పని చేస్తూ ఉంది. ఒకరోజు బట్టలు కుడుతూ కుడుతూ కేత్కి తల తిరిగి పడుతుంది. డాక్టర్ కేత్కిని చెక్ చేసి బిందియాతో ఇలా అంటాడు. తన శరీరం, తన ఆరోగ్యం గురించి తను చాలా నిర్లక్ష్యంగా ఉంది. అందుకే తనకు హార్ట్ అటాక్ వచ్చింది. తను చనిపోయింది. బిందియా వాళ్ళ అమ్మని చూసి బోర్మని ఏడుస్తుంది. బిందియాకున్నది వాళ్ళ అమ్మ మాత్రమే. తను కూడా దూరం అయిపోయింది. తను అమ్మ అమ్మ అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. అమ్మా, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదమ్మా, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళనని. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావమ్మా? వద్దమ్మా, నన్ను వదిలేసి దయచేసి వెళ్ళకమ్మా. నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దమ్మా, వద్దు. అమ్మా అమ్మా, కొద్ది రోజుల్లో నాకు పెళ్ళుందమ్మా. నువ్వు లేకపోతే నన్ను ఎవరు బాగా చూసుకుంటారమ్మా? వద్దమ్మా, వచ్చేయమ్మా. అమ్మా, రామ్మా. ఎవరో తన తల మీద చేపెడతారు. అది వేరెవ్వరూ కాదు, వాళ్ళ నాన్న నిరంజన్. బిందియా ఏడుస్తూ ఇలా అంటుంది. నాన్న, చూడు, అమ్మ చనిపోయింది. ఈ లోకంలో నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కేతకి, నన్ను క్షమించు. నువ్వు నువ్వు నా వల్లే ఈ లోకం నుండి వెళ్ళిపోయావు. నా తాగుడు, పేకాట మత్తులో నిన్ను పేదరికంలో మగ్గిపోయేలా చేశాను నేను. నువ్వే కష్టపడి ఇల్లు నడిపించావు, విడిచిపెట్టేయలేదు. ఈ రోజు నుంచి నేను పేకాట, తాగుడు జోలికి వెళ్ళను కేతకి. అమ్మా బిందియా, నువ్వు ఏడవద్దు. ఇంకా మీ నాన్నని వీలైతే క్షమించమ్మా బిందియా, క్షమించమ్మా. నిరంజన్ తను చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసుకున్నాడు. కేత్కిని రోజు హింసించాడు. దాని గురించి తెలుసుకొని బాధపడ్డాడు. అప్పుడే కాంతక్కొస్తుంది. కేత్కి చనిపోయిందని తెలుసుకొని బిందియాని చూడ్డానికి వచ్చింది. అప్పుడు నిరంజన్ని చూసి బిందియా పెళ్లి గురించి అంతా తనకి చెప్తుంది. బిందియాకి పెళ్లి చేయాలన్నదే కేత్కి యొక్క కల. నిరంజన్ అబ్బాయి వాళ్ళ ఇంటితో ఫోన్ చేసి మాట్లాడతాడు. కానీ పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని ఎలా చేయాలో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. డబ్బులన్నీ తాగి పేకాటాడి తను నాశనం చేశాడు. అప్పుడు బిందియా ఆ ఉండిని తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఇవ్వడానికి వెళ్తుంది. బిందియా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దాంట్లో డబ్బులు వేయడం చూసింది. బిందియా వాళ్ళ నాన్నకు ఉండి ఇచ్చి ఇలా అంటుంది. నాన్న, ఇది అమ్మ ఉండి. రోజు ఇందులో డబ్బులు వేసి దాచిపెట్టేది. కొద్ది రోజుల ముందు అమ్మాయి ఉండి నాకిచ్చి దాచిపెట్టమనింది. తర్వాత అనింది నా పెళ్లి కోసం దీన్ని పగలగొట్టమనింది. ఉండి కేతికి ఇచ్చిందా? ఒకవేళ మీ అమ్మ చెప్పుంటే నువ్వు నీ చేతులతోనే హుండీ పగలగొట్టమ్మా. బిందియా వాళ్ళ అమ్మ ఉండిని పగలగొడుతుంది. అందులో చాలా డబ్బులుంటుంది. తర్వాత ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ ని తీసి చదువుతారు. నా కూతురి బిందియా పెళ్లి కోసం. ఇది చూసి నిరంజన్ బోర్మని ఏడుస్తాడు. బిందియా కూడా అది చూసి వాళ్ళ అమ్మని తెలుసుకుని ఏడుస్తుంది. నిరంజన్ ఉండిలో ఉన్న డబ్బులు తీసుకుని బిందియా పెళ్లి చేస్తాడు. బిందియా వాళ్ళ అమ్మ ఆశీర్వాదంతో వాళ్ళ అత్తారిల్లు చేరుకుంటుంది.